హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. అందరిలో నేను ఉండాలని కోరుకుంటున్నాను. నేను దేవుడి మీద చాలా విశ్వాసం అండి. నాకు ఎంత కష్టం వచ్చినా ఏదో ఒక రూపంలో దేవుడు మనకు బయటపడేస్తూ ఉంటాడు. నేనైతే చాలా నమ్ముతాను దేవుడిని. ఎంత కష్టం వచ్చినా ఏదో ఒక రూపంలో ఆ కష్టాల నుంచి అయితే మనం బయటపడతామండి. అది మనము గమనించాలి. దేవుడు లేనిది మనం లేవు. ఏది జరిగినా అదే మన విధి రాతే అనుకోవాలి. మన కష్టాల ముందు దేవుడు కష్టాలు చాలా ఉన్నాయండి. అదే మనకు దేవుడు ఒడిదుడుకులు పెట్టాడు. అవి దాటుకొని నడుస్తారా, ఎక్కడే ఆగిపోతారా అని మనకు పరీక్ష పెడతాడు. మన జీవితంలో చచ్చిపోవాలి అని అనుకోకూడదు. బతికే ఏదైనా సాధించాలి. నేనైతే చాలా కష్టాలు పడ్డానండి. ఇప్పుడు కూడా కష్టాల్లోనే ఉన్నాను. దేవుడైతే నాకు గండం గట్టెక్కించాడని అనుకుంటున్నాను. ఎప్పుడైనా నాకు దేవుడు తోడున్నాడు అని నేను చాలా నమ్ముతాను. నాకు విశ్వాసం చాలా ఉంది దేవుడి పైన. ఎందుకంటే మనకు చెడు జరిగినా అది మన విధిరాత అనుకుంటాను నేను. ఏది మన అనుమతి లేకుండా జరిగిపోతుంది అంటే అది మన విధి రాతలోనే ఉందనుకుంటాను. కానీ దేవుడి మీద కోపడ్డం కానీ నాకు అస్సలు ఉండదండి. ఎందుకంటే దేవుడు నన్ను ఏదో ఒక ఆపద నుంచి బయటపడేస్తూనే ఉంటాడు. ఆ దేవుడు ఆశీర్వాదం నా మీద ఉంది ఎప్పుడు అని నాకు చాలా చాలా బలంగా నమ్ముతాను. అలాగే మీరు కూడా నమ్మండి. దేవుణ్ణి కొంచెం కష్టాలు వస్తే దేవుణ్ణి తిట్టడం కానీ చేయకండి. అది మనకు పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష నుంచి బయటపడతారా లేదా అని పరీక్ష మాత్రమే పెడతాడు మనకు దేవుడు. అంతేనండి. నాకైతే అమ్మ నాన్న లేరు. మీలోనే నేను అమ్మని నాన్నని అందరినీ చూసుకోవాలనుకుంటున్నాను. చల్లని చేతులతో అమ్మ ముద్ద లాంటిది మీ లైక్. చల్లని ప్రేమతోని మంచి కామెంట్స్ పెట్టిన మా నాన్న ప్రేమ అనుకుంటాను. అదే మీలో నేను చూసుకోవాలనుకుంటున్నానండి. చాలా చాలా థ్యాంక్ యూ. నన్ను ప్రతి ఒక్కరు ఆదరించిన వాళ్ళకి అంటున్నాను. ఆదరించినా ఆదరించకపోయినా అందరు బాగుండాలని కోరుకుంటాను నేను. ఎవ్వరికైనా సరే వాళ్ళు బాగుపడకపోతే మనకేం వస్తుందండి? వాళ్ళు మంచిగా ఉంటేనే కదా మనం బాగుపడతాము. కొంతమంది మంచి కోరుకోవాలి కానీ చెడు కోరుకోకూడదు.